హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము ఇప్పుడు బయలుదేరి నర్సరీకి వెళ్తున్నామండి. యాక్చువల్లీ వైపు మబ్బు పడుతుంది, వైపు ఎండగా ఉంది. క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియట్లేదు. ఇప్పుడు మేము బయలుదేరి నర్సరీకి వెళ్తున్నాం. కొన్ని మొక్కలు తీసుకుందాం అనుకుంటున్నాను. మీరు కూడా మాతో చూద్దురుగాని రండి. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టమని మీకు తెలుసు కదండి. మా ఇల్లు అపార్ట్మెంట్ అయినా అందులో ప్లేస్ లేకపోయినా కూడా నేను మొక్కలు పెంచుతూ ఉంటాను. ఆల్రెడీ బాల్కనీ నిండిపోయింది, ఇంకా ఎక్కడ పెడతామని మా ఇంట్లో వాళ్ళు అంటూనే ఉన్నారు. అయినా నేను ఏవో కొన్ని కొత్త మొక్కలు తీసుకుందామని మళ్ళీ నర్సరీకి వచ్చాను. ఇక్కడ చామంతి మొక్కలు అవి చాలా బాగున్నాయండి. లావెండర్స్ కూడా చాలా బాగున్నాయి, తీసుకోవాలనిపించింది. కానీ ప్రస్తుతం నేను ఇండోర్ ప్లాంట్స్ గురించి చూద్దాం అనుకున్నాను, అందుకని నేను వీటి జోలికి వెళ్ళలేదు. ఈ నర్సరీ చాలా బాగుందండి. నేను ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడికి రాలేదు. ఇక్కడ ఇంత పెద్ద నర్సరీ ఉందని కూడా నాకు తెలియదు. ఇక్కడ మొక్కలన్నీ చాలా హెల్తీగా, చాలా అందంగా కూడా ఉన్నాయి. రకరకాల పూల మొక్కలు ఉన్నాయి, అలాగే డెకరేషన్ మొక్కలు చాలా బాగున్నాయి. లోపలికి చాలా పెద్దగా ఉందండి. నేను బయట నుంచి వెళ్తూ వస్తూ చూస్తూ ఉంటాను, కానీ చాలా చిన్నదేమో అనుకున్నాను. కానీ ఇది చాలా పెద్దగా ఉంది. లోపల అయితే ఒక్కొక్క మొక్క చాలా ఏళ్ళైపోయి వేసినట్టుందన్నమాట. అంటే ఇది చాలా రోజుల నుంచి ఉందని అర్థం అవుతుంది నాకు. ఈ మొక్కల కేర్ కూడా చాలా బాగా తీసుకుంటున్నారండి. అందుకే ఇవి ఇంత హెల్తీగా అందంగా పెరగగలిగాయి అనిపించింది నాకు. ఇక్కడ ఇంకా రకరకాల మొక్కలు ఉన్నాయండి. ఏ మొక్కలు చూసినా ఆ మొక్కలు చాలా అందంగా, అన్నీ కొనేయాలనే అనిపిస్తుంది. కానీ మనకంటూ ఒక బడ్జెట్ ఉంటుంది కదా, ఈ లోపు తీసుకుందాము, ఇంత అమౌంట్ లోపు తీసుకుందామని ఉంటుంది కదా, దాన్ని బట్టి నేను ఆగిపోయానండి. నేను కొంత అమౌంట్ పెట్టుకుని వచ్చాను. ఆ లోపు ఏ మొక్కలు వస్తే ఆ మొక్కలు తీసుకుందామని అనుకున్నాను, అలాగే చేశాను. ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ మొక్కల్ని సెలెక్ట్ చేయటం అనేది చాలా టఫ్ టాస్క్ అండి. ఎందుకంటే అన్నీ మన ఇంట్లో ఉన్న మొక్కల్లానే కనపడతాయి, కానీ ప్రతిదీ ప్రత్యేకంగా ఉంటుంది. దీని లీవ్స్ చూడండి ఎంత బాగున్నాయో అసలు. ఈ నర్సరీలో తిరుగుతుంటే అసలు మనకు టైమే తెలియదండి. ఏ మొక్క చూసినా అదే అందంగా అనిపిస్తుంది, తీసుకోవాలని అనిపిస్తుంది. ఇక్కడ సక్లెంట్ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి. కాకపోతే మా హాల్లో అంత వెంటిలేషన్ రాదు. సక్లెంట్ ప్లాంట్స్ అంటే మనం డెకరేషన్కి హాల్లోనే బాగుంటుందని అనిపిస్తుంది, అందుకని నేను తీసుకోలేదు. ఇక్కడ డ్రాగన్ ప్లాంట్ కూడా ఉందండి, చాలా పెద్దగా పెరిగింది. తీసుకుందామని అనిపించింది, కానీ ఇది ఆల్రెడీ చాలా గ్రోత్ ఉంది దీనికి. సో ఇంట్లో పెడితే చాలా పెద్దగా అనిపిస్తుందని తీసుకోలేదు. మా ఇంట్లో అంతకుముందు రబ్బర్ ప్లాంట్ ఉండేదండి, కానీ ఓసారి పొరపాటున మా బాబు కాలు తగిలి ఆ ప్లాంట్ కింద పడిపోయి బ్రేక్ అయింది. అంటే సిరామిక్ పాట్లో ఉండేదన్నమాట అది. తర్వాత నేను రీప్లాంట్ చేశాను, కానీ ఎందుకో బతకలేదండి. మళ్ళీ రబ్బర్ ప్లాంట్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నాను. అలాగే ఈ మొక్కలు నాటడం కోసం ఒక బ్యాగ్ మట్టి కూడా తీసుకున్నాము. ఫైనల్గా నేను ఈ రబ్బర్ ప్లాంట్ అండ్ ఈ జీబ్రా ప్లాంట్ తీసుకున్నానండి. ఇంటికి వచ్చాక దీని లుక్ ఇలా ఉంది చూడండి. నాకు ఈ జీబ్రా ప్లాంట్ కూడా చాలా బాగా నచ్చిందండి. దీని ఆకులు డార్క్ గ్రీన్, లైట్ గ్రీన్ షేడ్స్లో కరెక్ట్గా పీకాక్ ఫెదర్ లాగా కనపడుతున్నాయి. చూడటానికి చాలా బాగుంది. అందుకని ఈ ప్లాంట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను. పైగా ఇది డైరెక్ట్ సన్లైట్ అవసరం లేదన్నారు, ఇండోర్ కూడా బతుకుతుందంట. సో ఈ ప్లాంట్ కూడా సిరామిక్ పార్ట్ కూడా ఒకటి తీసుకున్నానండి. అక్కడ డిజైన్స్ బాగానే ఉన్నాయి, కానీ బాగా కాస్ట్లీ ఉన్నాయి. సరే ఆన్లైన్లో కూడా చూద్దాము, కంపేర్ చేసి తర్వాత తీసుకుందామని ప్రస్తుతం ఒకటైతే తీసుకున్నాను. ఇంకా మిగిలిన ఆన్లైన్లో కూడా చెక్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవ్వండి మా నర్సరీ విజిట్ విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.